జీవితంలో ఉపయోగించే గొప్ప చులకాలి ఎవరి జీవిత భాగస్వామిని వాదించుకునే గొప్ప అవకాశం. మరి అమ్మ నాన్న మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించిన వాళ్ళకి ఏ అధికారం లేదా? నీ బాధ్యత. ఈ రోజుల్లో అమ్మాయిని ఎత్తుకోవడం మా బాధ్యత. ఏమిటో అమ్మాయి నీ పెళ్లి నీ నాన్న వాడు కట్నం కాలు అడగాలని చూస్తుంటాను. నా పెళ్లితోనా? కాదురా నా అందుకే నాన్న ఇంట్లో బయటకు వెళ్ళేసారు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు పెద్ద సమస్య వచ్చి పడింది. అయ్యో రామా మీకేం సమస్యలు ఉంటాయండి బాబు? మీ బుర్రకు అర్థం లేదా? అయితే నన్ను నా బుద్ధికి అర్థమయ్యేటట్లు అమ్మాయి గారు లేకపోతే వాళ్ళ గోవింద పక్కగా అంటున్నాడు. అమ్మా తెలియదు. ఇంత వినయంగా నటిస్తున్నావు ఏంటి? చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా? ఏంటి నేను నీకు అన్నయ్యనా? అయితే అవసరం ఉన్నట్టుంటా. చూసావా అలాగే పెట్టేశాను. చిల్లి కవ్వకూడదు. మరి అంత అన్నయ్య మాట్లాడతానయ్యా. నా ఫ్రెండ్స్ని పిలిచాను. ఇది నా ప్రశ్న తీసు తెలుసా? అయినా నీ పిచ్చితో నాకేం సంబంధం? అదేంటన్నయ్యా, చెల్లెలు గౌరవంతో అన్నయ్యకి సంబంధం లేదా? పూర్వం చెల్లెళ్ళ కోసం అన్నం ప్రాణంతో సైతం అర్పించవచ్చు తెలుసా? వాళ్ళంటే రాజపుత్రులు, మరి నేను వైద్యపుత్రుణ్ణి. చిల్లి కవ్వకూడదు. ఒకటి నేను నాన్నగారిని తీసుకుంటాను. హలో సిస్టర్, నాన్నగారు ఇంట్లో లేదు. ఇంట్లో నుంచి నీ పేరు కట్ చేయడానికి వెళ్ళారు. అంటే ఏంటి? పేరంటే తెలియదా? పోనీ పతి అంటే తెలుసా? మొగుడు, హస్బెండ్, ఇంత ఆయన అంటే నీకు ఒక రింగ్ మాస్టర్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఏంటి? నాకు పెళ్ళా? నన్ను అడుగుతున్నానే, ఎలా చెప్తారో నేను చూస్తాను. పోనీ సత్యాగ్రహం చేసింది మామే. హలో, నీ సలహా ఏం అడగలేదు. నా గురించి నా పెళ్లి గురించి నేను బాగా ఆలోచించుకోగలను. పెళ్లి పేరెంట్ విషయంలో ఇక్కడ ఎవరు ఇష్టాలు పనిచే అంత మేము అనుకున్నాం అన్నట్టే జరుగుతుంది. ఇదిగో అమ్మా, ఈ మేము నడిచినా తీసేయి. నా ఫుల్ సపోర్ట్ మీ నాకే. చాలా దొడ్డాయి. ఈ సపోర్ట్ కాకపోతే ఇంకెవరు సపోర్ట్ ఉంటుందిరా? అమ్మా, వాడి ఇష్టం ఇంకొకపోయినా నా ఇష్టానికి ఇద్దరు పెళ్లి జరగదు. నువ్వేంటే నీ తల్లి చేయడం నువ్వు చేసుకుంటుంది. నీ గారా నా దగ్గర జరగదు. నేను ఆ కథ చేసుకుంటాను. పోలీసులకు సూసైడ్ నోట్ రాయడం మర్చిపోకే. అలాగే రాస్తాను. నీ బొట్ట బెదిరింపుకు బెదిరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీ పప్పు నా దగ్గర ఉడకవు. అమ్మా, నా పట్టుదల నేను వదిలేదాన్ని కాను. నోర్మై ఎక్కువ నరేష్, ఆమె నా ధర్మపత్ని యమున, ఆమె నా కూతురు మీనా. వీరు తిలకా సీతారాం పత్రులు గారు. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏ పిల్లని కన్నారండి వైద్య సుమంగళి గారు. అదృష్టే లేక వాళ్ళు వద్ద నాట్యం చేసుకోండి. లక్ష్మీ సరస్వతి ఇద్దరు మీ ఇంట నాట్యం చేస్తున్నట్టు ఉందనుకోండి. హరి ఓ హరి ఓ. భగవంతుడి దయస్వామి. మీరు కూర్చోండి.
జమున పొద్దున గారి కాఫీ అలాగేనండి. వద్దండి, ఈ రోజు శనివారం, నేను ఉపవాసం, నేనేమి బయట తీసుకోను. హరి నాన్నగారండి నాకు బయట పని ఉంది, నేను వెళ్ళొస్తాను. అమ్మ నాకు అర్థం పని నేను వెళ్తాను. సరే సరే వెళ్ళండి. పొద్దుల గారు, ఇది నా చిన్న ఇల్లు. మా తండ్రి గారు తన గుర్తుగా నాకు ఇచ్చిన బహుమానం. అందమైన హరి ఓ హరి ఓ హరి ఓ. జమున, నేను అలా వెళ్ళానో లేదు, గుడిగారు పత్తులు గారికి అందించారు. ఆటల సందర్భంలో వీళ్ళకి పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారని తెలిసి ఆలోచించి ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందని వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని మన ఇంటికి తీసుకొచ్చారు. ఇక మన సంబంధం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లే. అంతా మీ దయాదృష్టి వైద్య సుబ్రహ్మణ్య గారు. కాకపోతే మా యోగ్యత అంటే చెప్పండి. హరి ఓ హరి ఓ. ఏమండి? సరే రండి. ఏంటి ఏమండి, ఈ విషయంలో అప్పుడే ఒక నిర్ణయానికి రావడం అంత మంచిది కాదేమోనండి. కొంచెం ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికే ఉంది. నలుగురు కూర్చుని కూలంకషంగా అన్ని చర్చించుకున్నాకే కదా ఒక నిర్ణయానికి వచ్చేది. పంతులు గారికి ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు. మంచి సాంప్రదాయమైన ఉమ్మడి కుటుంబమే వారిది. పిల్లాడు ఏం చదువుకున్నారో? 10వ తరగతి పాస్ అయ్యాడండి. చదువు తరగతి. ఆ పని కావాలని మేము చదివించలేదండి. మా పోటీ వాళ్ళకి పెద్దగా చదువుతుంది అక్కర్లేదు పెట్టండి. తిరుపతిలో వేద పాఠశాలలో వేదాధ్యయనం చేశాడు. వృత్తి ధర్మానికి 4 మంత్రాలు శ్లోకాలు పఠిస్తే సరిపోతుంది కదండి. మరి ఏమంటారు వైద్యురావు గారు? ఈ చదువు చదివాల వరకు ఏంటండి, పిల్లకి తిండికి బట్టకి లోటుండదు. ఆ దేవుడి దేవల్ల తిండికి బట్టకు ఏ తిరుగుతుంటా లేదండి. ఓయ్ అయ్యో అయ్యో. అంటే దారాలు పూజారి గారాలు చాలా ఇంట్లో జీవిస్తారన్నమాట. అదేంటండి మీరన్నమాట ఏమిటి? మా తాతలు తండ్రులు అందరూ అలాగే జీవించారు. వృత్తి ధర్మాన్ని ఎలా మరవగలని చెప్పండి. హరివో వైద్యురావు గారు. నేను అలా మా వంశవృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాను. ఇలా ఎటువంటి అక్షేపణ లేదు. ఆ ధర్మమైన రాబడే పెట్టుబడి లేదు. అసలు సాధారణాలు సత్యం చెప్పారు. ఈ రోజుల్లో బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళకు పట్టుబడి 25,000 జీతం దొరకడం కఠినంగా ఉంది. ఇలా పండుకి 340 రోజులు పడుతుంది. నెలకి 40,000-50,000 రూపాయలు సంపాదన. మా వాడు నాకంటే బాగానే సంపాదిస్తున్నాడు. కాస్త వెళ్ళేస్తున్నాడు. అమ్మ నేను వెళ్తాను. మీనా ఆగు, సమయానికి వచ్చావు. మీ కాబోయే మామగారికి కాళ్ళ నమస్కారం చేసేయండి అమ్మా. మీరా అర్జెంట్గా వెళ్ళాలన్నా వెళ్ళు. భద్రులు గారు, నా తరఫున ఈ సంబంధం ఖాయమవుతుంది. నేను అన్ని విషయాల్లోనూ ఆడవాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకోను. నేను నా బుద్ధిని తెలివితేటలనే ఉపయోగిస్తాను. మాటిస్తున్నాను భద్రులు గారు, ఈ సంబంధం ఖాయమవుతుంది. సంతోషం. స్వచ్ఛమైన మాట అడిగారు. మరి నాకు చదువు ఇప్పించండి. అయ్యో 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 అయ్యో. ప్రపంచంలో ఇంతకన్నా ముదరస్తు సంబంధం ఏమి దొరకలేదా? ఏంటి ఇంత ఉత్తమ బ్రాహ్మణ కుటుంబం నీకు సలహా కనిపిస్తుందా? ఇదో ఈ సంబంధాలు కూడా పంపే పంతులు గారు మరి సాధి పిల్లలు వయసులో ఉన్నారు. మరి ఈనాటి వీడు జోడు ఎక్కువే సంపాదిస్తున్నాడు, నలుగురిని పోషిస్తున్నాడు, పైగా 4 నాళ్ళు అడ్డేస్తున్నాడు. అట్టు కూడా ఇంకే కావాలి. పిల్లలు బీటికి చదివించి ఎందుకేనా? గుళ్ళో పూజారికి పెళ్లి చేయాలంటేనా? ఓ దేవుడా, ఈ ఆడవాళ్ళని ఆ భగవంతుడే రక్షించారు. పెళ్లి పెళ్లి అని వదలకుండి పెళ్లి కొడుకు తోడు సంబంధం వెతుకు అన్న అలా తీసాం. ఈనాటి సంబంధం తీసుకొస్తే పెళ్లి కొడుకు మంచి వరుడు ఎక్కడ కానీ ఇలా గుళ్ళో గంట కొట్టుకుని మోచి మాట రైంది కాదు. నేనే దాని గుర్తుపోయితే దాని మెళ్ళో 3 ముళ్ళు పడే ఏర్పాటు చేస్తాను. 3 ముళ్ళు వేయాలన్నా 36 ముళ్ళు వేయాలన్నా ఈ పెళ్లి జరగదు 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 అంతే. జరిగి తీరుతుంది అంతే. జరగదు అంతే. ఎందుకు లేదు? నేను ఆ పెద్ద మనిషి మాట ఇచ్చాను, జరిగి తీరుతుంది. మీరు ఎవ్వరికి
జరిగి తీరుతుందంటే అమ్మగారు అయ్యగారు పెళ్లి ఎవరికి చేశారండి? నువ్వు మీరేంటా మాటలు అమ్మాయి గారు జంపు. నా బిడ్డకి ఏమైందిరా? ఇదిగో ఈ ఉత్తరం నాకు ఇచ్చి దర్జాగా మిమ్మల్ని ఉంటే వెళ్ళిందిగా. ఆ ఉత్తరం పిల్ల తండ్రికి వెళ్ళు. అవునా? త్వరగా చదవండి. ఏం రాసిందో? ప్రేమ్ కుమార్ తో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నాను. నా కోసం వెతకడాలు పరిగెత్తడాలు ఏంటి చేయొద్దు. ఇట్లు మీనా. ఓరే భగవంతుడా, ఇప్పుడే చేయాలా దేవుడా? వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే ఎంత బరువు నష్టం, ఎంత అప్రతిష్ట. అయ్యో, చుట్టాలు పక్కలు కాపుల్లో పొడుస్తారే. ఇప్పుడేం చేయాలా దేవుడా? కట్ట సంబంధించి వల్ల కట్టుకొని హాయిగా నిద్రపోండి. అయ్యో, ఇలా పరిగెత్తారంటే నేనా? ఇప్పటికే ఓ పోని నువ్వే కదా తన్నావు. నాకే తెచ్చండి, మరి వెళ్తాను అంటే వెళ్ళమని కానీ. ఇదిగో, వీధిలో అందరిని పోగేస్తావే. సైలెంట్ తమ్ముడు, అంత దూరం నుంచి వాసన చూసి మరీ చెప్తానన్నాక ఇంట్లో ఉన్న వాడు ఈనాడు ఇది చెప్పలేకపోయాడు. కనిపెట్టాడు. దాని నాడు ఎప్పుడో కనిపెట్టానే. ఏంటో అది? నా బుద్ధి బలం సంగతి నీకేం తెలుసు? ఆ భగవంతుడికి ప్రార్థన చేసి బాణం సరిగ్గా తగవలసిన చోట తగిలింది. లక్షణ కట్టడం లాక్షణంగా భావించిన ఏలకి అనుడు అలాంటి ఫ్రీగా తిట్టాడు. మన మీనాకి ఫ్రీగా వెళ్ళిపోతుంది. సంతోషించు. సైలెంట్ తమ్ముడు, ఇలాంటి కళాకారులు మాట్లాడలేదు. నాకు మండు. ఇదిగో, అలా పోక లేని మాటలు కాదు. ఎంతో కష్టపడి లక్షలు పోస్తే కానీ అల్లుడు దొరకడే. అలాంటిది ఇప్పుడు ఫ్రీగా దొరికాడు. అది కూడా ఏంటి బిఏఎల్ఎల్బి చేసినాడు. ఇక ఆ పెద్దింటి షావుకార్ గారి పెద్ద అబ్బాయే ఈ ప్రేమ్ కుమార్ తెలిసిందా? లొంక తిరుగుడంతా మానేసి విషయం పూర్తిగా చెప్పండి. అసలు ఆ పిల్లక పంతులు ఎందుకు తీసుకొచ్చారు అని. అది నీ కూతుర్ని భయపెట్టడానికి. అది మీనాని ఇంట్లోంచి పారిపోయేలా చేయడానికి నేను అడిగిన నాటకం. ఊటకం. ఇవాళ రేపు వీసుల గారి సంగతి నీకు తెలియదు. నాకు తెలిసే. సైలెంట్ తమ్ముడు, వయసు వచ్చిన ఆడపిల్ల తీసుకొని పెళ్లి చేసిందంటే ఎంత అప్రతిష్ట, ఎంత చెడ్డ పేరు, ఎంత అవమానం. పేరేముందే? మన అనుమతితోనే మీనా రిజిస్ట్రీ ఆఫీసులో పెళ్లి చేస్తుందని మన చుట్టాలకి బంధువులకి చెప్తాం. ఇది కులాంతర వివాహం కాబట్టి మనకి పేరు ప్రతిష్టలు కూడాను. మీనాతో సత్సంబంధాలు పూర్తిగా తెగిపోతాయిగా. ఏడినట్టుంది. ఇంతదానికి ఎక్కడైనా సంబంధాలు పోతాయేంటి? కారు 40 తర్వాత చెడు అన్నారు అంటూ వస్తుంది. అంటూ పెట్టి చేస్తేనే ఆశీర్వదించేస్తాం. ఆ తర్వాత అంతా అద్దుకుంటుంది. అరే అరే స్ట్రాంగ్ కాఫీ తీసుకురారా. అలా బెల్లం కొట్టిన ఎలా కూర్చుంటావేంటే? ఇక కోడల కోసం కలలు కను. ఎలాంటి కోడలు తెస్తాను తెలుసా? లాంఛనంగా కారు కూడా తెస్తుంటే. నాన్నగారు కోడలు వచ్చింది, కానీ వెంట కారు తేయలేదు. మీరు రమ్మంటే లోపలికి వస్తా, లేదా తిరిగి వెళ్ళిపోతా. ఎక్కడా నా కోడలు? నన్ను అడగకుండా నా అనుమతి లేకుండా పెళ్లి చేస్తున్నామంట. పనుందని బయటకు వెళ్ళింది దానికోసమే నాన్నగారు. మరి నా అనుమతి ఎక్కడ పెళ్లి చేసుకుంటావు? నీకు నీకు ఇంట్లో స్థానం పో. ఇంట్లో బయటికి పో. చాలే తమ్ముడు, ఎందుకు లేదు తాను? చేస్తున్న వాళ్ళకి చేస్తున్నంత మహదేవాన్ని ఒరే హరి హాస్పిటల్లో సెటిల్ చేయరా.
మూడు బంధాలు ఇస్తా ముక్కుకు ముక్కేరవేస్తా మూడు బంధాలు ఇస్తా ముక్కుకు ముక్కేరవేస్తా రావెకిలో ఇంకటి రైలు పటాకోలికి రావెకిలో ఇంకటి రైలు పటాకోలికి మూడు బంధాలు ఇస్తా ముక్కుకు ముక్కేరవేస్తా రావెకిలో ఇంకటి రైలు పటాకోలికి నాలుగు బంధాలు ఇస్తా నడుముకు డాండిస్తా రావెకిలో ఇంకటి రైలు పటాకోలికి ఐదు బంధాలు ఇస్తా అందాల రైతలేసా ఐదు బంధాలు ఇస్తా అందాల రైతలేసా రావెకిలో ఇంకటే రైలు పటాకోలికి రావెకిలో ఇంకటే రైలు పటాకోలికి మూడు బంధాలు ఇస్తా ముక్కుకు ముక్కేరవేస్తా మూడు బంధాలు ఇస్తా ముక్కుకు ముక్కేరవేస్తా రావెకిలో ఇంకటే రైలు పటాకోలికి నాలుగు బంధాలు ఇస్తా నమ్ముకు వడ్డాను వేస్తా రావెకిలో ఇంకటే రైలు పటాకోలికి రావెకిలో ఇంకటే రైలు పటాకోలికి రావెకిలో ఇంకటే రైలు పటాకోలికి ఒరే హరి నా యశోవర్కన్యము లేచారా ఇంకా నిద్రపోతూనే ఉన్నారా ఇప్పుడు 8 దగ్గర అయింది తెల్లారానికి పోతుంది ఇద్దరు కుంభకర్ణులా నిద్రపోతున్నారు అవునులే పెందలాడే పడుకోద్ది పెందలాడే ఎలా వేస్తారు అవును మరి రాత్రి వంతుకు వచ్చారేట్రా రాత్రి ఎప్పుడు వచ్చారమ్మా తెల్లారు 3కి వచ్చారు 3ంటికా అరేనండి ఏంటో ఈ కాలం పిల్లలు అర్ధరాత్రి దాకా పప్పులు పార్కులు అంటూ తిరిగే పిచ్చేమిటో అమ్మగారు నన్ను ఒక రాత్రి తిరగలేదే నువ్వు వచ్చి మీకు అంతా చెప్తాను వాళ్ళు తిరుగుతాయి నేను పట్టించుకోపా అవును హరి హరి రాత్రి నరేష్ వచ్చినప్పుడు స్పృహలోనే ఉన్నాడా లేక మత్తులో ఏమైనా నోటికి 100 రూపాయలు స్టోర్లోనే ఉన్నారండి కానీ తలా తోకలేని మాటలు మాట్లాడుతున్నాను అవునండి అసలు తలా తోకలేని మాటలే మాట్లాడుతున్నారు ఇది మరేంట్రా రాత్రి మాట్లాడింది విన్నారండి ఏమన్నాడండి నరేష్ బాబు గారు అన్నారు నా స్వప్నాల రాని ఆకాశంలోని నక్షత్రాలు దోసుకొచ్చి నీ పాదాల మీద ప్రయత్నమని నా మనసులో కోరికగా ఉంది అన్నారండి అమ్మగారు ఎక్కడన్నా ఇది సాధ్యమేనా మీరే చెప్పండి మరి ఆ స్వప్నాల రాణి ఏమిటిరా ఆమె అన్నది నువ్వు వట్టి దత్తంగా ఉన్నారా అన్నారండి మరి నరేష్ బాబు గారు వట్టి దత్తమ్మనా మీరే చెప్పండి అరే వస్తాయి అరే వస్తాయి అన్నాక మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు ఏం తప్పలేదు మరి అమ్మగారు మరి మీరు డాక్టర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడుకోలేదా తెల్లారిగా లేదో నల్లని మేఘంగా కట్టిస్తున్నావు ఈ ముద్దులు హరికి ముద్దులు నేర్పిస్తున్నారండి కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు మాట చాట్ నుంచి వదిలినాడండి ఎలాగనవా అబ్బే నేనేం చేయడం లేదండి వాటంతా వాళ్ళని పెడితే నేనేం చేయను తప్పుగా ఓ వెళ్ళి వీధి నుంచి నాకు పూర్తి వస్తే తిరుగు ఏంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వాళ్ళు ఎత్తి కట్టారే గొడవ అంతా దాని గురించేనండి ఇదిగో కలిసే తింటారు మాట్లాడుకుంటూ కలిసే మాట్లాడుకుంటారు బయటికి వెళ్తే కలిసే బయటకు వెళ్తారు సో అని అనుకోవడానికి మాత్రం వేరు వేరు గదులు కావాలి అది ఈ రోజుల్లో పిల్లలు తీరంటేనే మళ్ళా కాదు అవునండి కొట్టుకున్నా తిట్టుకున్నా మనం కలిసే కాపురం చేస్తాం కదండి అమ్మగారు పంతులు వస్తున్నారు ఎవరు? ఆ పిల్లకపోతున్నా ఇంకో డాక్టర్ గారు లేదు చెప్పమంటారు ఏమండి ఈ రోజు నా పంతులు గారికి నిధులు పంపించండి రోజు ఈ బాధ నేను పడలేకపోతున్నా ఇక నా తరఫున నువ్వు ఏదో చెప్పిపోతావు నేనేం చెప్పాలి మీరు కొని తెచ్చుకున్న తలనొప్పి అందుకని మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి చెప్పేస్తాను కానీ ఏం చెప్పాలా అని
నాకేం తెలుసు మీ తెలివితేటల గురించి ఓ గొప్ప చెప్పుకున్నారుగా మీరే అనుభవించండి. ఇగో నా తెలివితేటల గురించి చెప్పిపోదు. చూసుకో నా తలాక వెళ్ళి పిలుచురారా పిలక పంతులు. నేను తానన్న దానికల్లా నువ్వు తొందరనో అన్నాను, లేకపోతే వ్యవహారం విడుచుకుంటుందా? నీ తాను అన్నందువల్ల నేను తన్నానా అనకపోతే ఎప్పుడో వీడాకు అయ్యేది చెరాకు తీసుకురావాలి. శుభోదయం వైద్య శ్రీరాముడు గారు. హరి ఓం హరి ఓం. ఏంటి పంతులు గారు దారి తప్పారా ఏంటి? ఏంటి కూర్చోండి. అసలు మీరే నా వద్దకు రావాల్సింది. వారం రోజుల నుంచి మీకోసం తిరుగుతున్నారు. వచ్చినప్పుడల్లా మీరు ఇంట్లో లేరని తిరుగుతున్నారు. మీరు లేరు రారు. ఇలా కాదు, ఎలాగైనా వారు మీ దర్శనం చేస్తున్నామని వచ్చారు. హరి ఓం హరి ఓం. ఏమిటి వారం రోజుల నుంచి మీరు నా కోసం మా ఇంటికి వస్తున్నారా? ఏమండి ఇంట్లో ఎవరికైనా సృష్టిగా ఉందా ఏంటండి? అదేమిటండి సంబంధం విషయంగా ఇచ్చిన మాట అప్పుడే మర్చిపోయారా? ఇదిగో నేను లగ్న పత్రిక కూడా రాసి తీసుకొచ్చానండి. పెళ్ళిళ్ళు ఎవరికండి? ఏంటండి మీ అమ్మాయితో మా అబ్బాయికండి. దానికోసమేగా పోయిన శనివారం గారు మీరు నన్ను మీ ఇంటికి తీసుకుని వచ్చారు. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చానా? పర్వాలేదు, ఇంకే ఇంటికైనా వెళ్తారు. బాగా గుర్తు తెచ్చుకోండి. మీరు హాస్యం ఆడుతున్నారు వైద్య శ్రీరాముడు గారు. మీరే ఆలస్యం ఆడుతున్నారు. ఇగో, ధర్మం కావాలి. కావాలంటే మీ ధర్మపత్రి గారిని అడగండి. మా జమున జమునా జమునా పిలిచారటండి. నేను లేనప్పుడు గాని పంతులు గారు వచ్చి నిన్ను కలుస్తున్నారా? నా ఉద్దేశాలుగా అయ్యా మహాప్రభు, తమరు ఇక్కడ ఉపస్థితులై ఉండగానే మన ఇద్దరం కలుసుకున్నాం. పోయిన శనివారం నాడు ఏమండి దేవి గారు, నా ముందు ఏ సమావేశం జరగలేదు. నన్ను ఇప్పుడు చెప్పండి, మీరు మరి ఇంటికైనా వెళ్ళుంటారు పంతులు గారు. బాగా జ్ఞాపకం చేసుకోండి. కలుసుకోవడం అంటున్నారు, దేని గురించండి? ఇదిగో నేను మీ పోయిన శనివారం మరి ఇంటికి తీసుకొచ్చానంట. అది కూడా దేనికి? మన కూతురు పెళ్లి విషయం మాట్లాడటానికి. మీరు పెళ్ళ ఎవరితో అండి? నా కుమారుడితోనండి. ఇదిగో మరి ఏమైనా మర్చిపోయిందా? అడుగు. లేదండి, నా మధ్య పోయిందా? అయ్యో అలాగా మరే పర్వాలేదు. దానికోసం నా దగ్గర 1వ నంబర్ బొమ్మ జమున, 2వ నంబర్ డబ్బా. అక్షరంలో తెస్తాను. మహాప్రభు, మీకో నమస్కారం, మీ మందులకో నమస్కారం. కానీ మీ అమ్మాయిని మా అబ్బాయి చదువుకొని పర్వాలేదు. ఇంటికి పిలిచిగా అవమానం పెడతాను. ఏ బాధ్యత లేదా? హరి ఓం హరి ఓం. అవమానం మీరు బాగా తెస్తున్నారు. మా పిల్ల తెలివేది, బాగా చదువుతుంది, ఇంకా పై చదువులు చదువుతానుకుంటే అది అప్పుడే పెళ్లి అంటారేంటండి? ఆ రోజు మీకు అవసరం కాబట్టి గుళ్ళో దేవుని ఎదుటి నన్ను బతిమలాడి మరి ఇంటికి తీసుకొచ్చారు. ఇలా మీలాంటి వాళ్ళతోటి మాటలు అన్నాకు ఈ కొంతలు శాపం ఊరి చెప్పదు. హరి ఓం హరి ఓం. పత్రి గారు కోప్పడకండి, వెళ్ళండి. ఇంత అనుభవిస్తారు. హరి ఓం హరి ఓం. ఇంత అనుభవిస్తారు. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. అమ్మయ్యా, తీయాలి. అబ్బో ఇప్పుడు దొంగిదని మీకు వేసి తీసుకుని వెళ్ళాలా అండి? లేకపోతే ఆరోగ్యంగా ఉన్నవాడికి లేకపోతే భగవంతుడు. హరి పండుగ తీసుకురయ్యా. వస్తున్నాను. అలాగే మందు పెట్టు. చాలా సంబడం. పడుకోవడానికి మేలుకోవడానికి వేళ పాలా ఉంటుంది మహారాణి. పొద్దెక్కిన దాకా పడుకోవడం ఏమి మంచి పద్ధతి కాదు.
నేను ఇలాంటి ఉపన్యాసం వినడానికి అలవాటు లేండి. చాలే సంబడం. నేను మూర్ఖుడికి పాఠాలు చెప్పాలని సరదా నాకేమీ లేదు మహారాణి. ఏమండోయ్, నా పేరు చంద్రికరాణి, మహారాణి కాదు. నేనేమి మగరాయుడు అనలేదు. ముక్కు ముక్కు ఎగరేసి మాట్లాడుతున్నావు. చిచ్చి, నేను ఎవరితో అనవసరంగా మాట్లాడను. చిచ్చే మౌనం రకమట్టు ఎవడాపాడు? చూడండి, నా సంపాదన నేను తింటున్నాను. నేను ఎవరికి బాధ్యత కాను. నేను ఎవరు పెట్టిందో తిని బ్రతకలేదు. అడ్డమైన వాళ్ళ బయ్యారాలు సహించడానికి. ఒరే హరి, వస్తున్నామా? బజార్కి వెళ్ళి తవ్వు కట్టబట్టుగా. అలాగేనమ్మా. ఓరే హరి, ముందు నా టీ పట్టుకో వెళ్ళి. అలాగేనమ్మా. హరి ముందు తవ్వబాకు. హరి, ముందు నా టీ పట్టుకో వెళ్ళి. హరి తవ్వబాకు. హరి, హరి ఏంటమ్మా ఇది? ఏంటా సంసారం చేసుకుంటూ కొంత గోడు చూసుకోవాలనుకునే వాళ్ళు అన్నాన్ని నెత్తిరెక్కించుకోకూడదు. ఏదో ఒక రోజు నెత్తెక్కి చెత్త వాళ్ళని కూడా కొడుతున్నా ఏదో తిరిగి మాట్లాడతారు. వాళ్ళు మీద కాలేసుకొని తిరుగుతారు. నీ పెళ్ళని కాస్త అదుపులో పెట్టుకో. నీ ఆజ్ఞ శిరసావిస్తానమ్మా. ఏడ్చావు. ఈ తల్లి తల వంచేవాడికి పెళ్లి చేసిన అధికారం లేదు. సత్యవచనం దేవి, కానీ జన్మనిచ్చిన తల్లిని విస్మరించకూడదని తెలుసు. చూడు, మీ అమ్మగారికి కలిసి ఉండడం కష్టం. అంటే నేనే కాపురం పెట్టాలంటావా? అప్పుడు మీ అమ్మగారు పట్టుకుపోయింది అని అనగా ఎందుకనరు? తప్పకుండా అంటుంది. రేపు నీకు కొడుకు పుట్టి వాడు కూడా నాలాగా ప్రవర్తిస్తే అప్పుడు తెలుస్తుంది తల్లి ఆవేదన ఏంటని. సరేలే, ఇక ఇలాంటివన్నీ నీ దగ్గర నేర్చుకోవాలి. నేర్పరితనం లేకపోతే ఈ ప్రపంచంలో ఊపిరి పీల్చడం కూడా కష్టపెట్టిందిరా. తల్లి ఎవరికైనా తల్లి. నువ్వు ఈరోజు నాతో వచ్చినందుకు నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. అలానే నాకు నేను ఉంటే నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలుసా? మా అమ్మ రాగానే సారి చెప్పు. కొంతకాలం పోయాక నీ తల్లిదండ్రుల దగ్గరికి ఆశీర్వాదం తీసుకుందాం. అలాగే మహాప్రభు. సారీ. చాలా అవును నరేష్, మీ చెల్లెలు మీనాక్షరం తెలిసిందా? తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? తను వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి కదా, నదిలో దూకడానికి కాదు. ఇంట్లో వాళ్ళు ఆడపిల్ల ఏమేమో తెలుసుకోవాలి అన్నది కదా, చెల్లెలు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? నేను మీ అన్న గురించి ఎదురు చూస్తున్నాను. ఏ రోజైతే తను తెలియ చూడడానికి వస్తాడు ఆ రోజే నేను వెళ్తాను. సరేలే, వాడు వచ్చేది లేదు, నువ్వు వెళ్ళేది లేదు. అది నక్ష ఖరీదు చేసే మాట. అయినా చెల్లెకి అన్నగారిని చూడాలనిపిస్తే తనే వస్తుంది కదా. అత్తయ్య గారు, ఇందాక నేను మీకు అన్న మాటలకి నన్ను క్షమించండి. చాలే సంబడం. ఇందాక నానాచి పలుకులు పలికి ఇప్పుడు ధర్మవచనాలు అందిస్తున్నావుటే. అది 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 నేను మీ స్వభావం ఇలాంటిగా టెస్ట్ చేశాను అనమాట. ఓర్ నాయను, కొంపముచ్చి నాన్నగారి స్వభావం మాత్రం తెచ్చేకు, చాలా ప్రమాదం. నీ బొంద మామగారు ఎదుట కాలు మీద కాలు వేసుకొని కూర్చునే కోడలికి ప్రమాదం అంట. నేను కోడలి కాదుగా, నేను పంతులమ్మని కదా. చాలే సంబడం. నువ్వు నీ మొగుడికే పంతులమ్మవు, డాక్టర్ గారి కాదు. మీరున్నారుగా. చాలే. అమ్మగారు, తమలపాకు తేవడానికి వెళ్తున్నాం. అలాగే యాలకులు ఒక్కలు కూడా తీసుకురా. ఒరే ఒరే శివ, సరిగా వినేసి వెళ్ళు. ఆ బండ చోర కొట్టుకు వెళ్ళి 5 కిలోలు మోతీ చూరినట్టు ఆటొచ్చిరా. అలాగేనమ్మా. నేను రుచి చూసి మరి ఆర్డర్ ఇస్తాను. అవునమ్మా, ఇంతకీ లడ్డూలు దేనికోసం? ఇరుగు పొరుగు వాళ్ళకి పంచి పెట్టడానికి రా. నువ్వేమో విశ్వ పెళ్లి చేసుకొని వచ్చావాయే. చుట్టాలకి పక్కాలకి పంచి పెట్టాలి కదా, మా బాధ్యత తీరిపోదు కదా. అంటే అప్పుడే తొందరేంటమ్మా, కావాలంటే వాళ్ళకి నిన్న సీటు తినిపించవచ్చు కదా. అవునులేరా, నీకెందుకు ఉంటుంది తొందర? చెల్లెలు పెళ్లి సంగతి చూడండి అన్నావు, నా పెళ్లికి ఏం తొందర అన్నావు. ఇలా వెళ్ళావు, సాయంత్రానికి పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని అంటేసుకొని వచ్చావు. అంటే అమ్మా చెల్లో తొందర పెట్టిందమ్మా, పాపం పిక్చర్ జాలేసింది. అబద్ధం అత్తయ్య గారు. నరేష్ మా
వచ్చి అలా చేశాడు. నాతో మా ఇంటికి వస్తే చంద్ర, లేకపోతే మా నాన్న వారు నమ్మేస్తాడు అని. అబద్ధమమ్మా, అబద్ధమమ్మా. అవతల గోల్డ్ పని ఏదో ఒకటి చేసుకొని తర్వాత చెప్పండి. అత్తయ్య గారు, మిస్టర్ నరేష్, ఏమిటి మొత్తం బండాలు బయట ఒక్కొక్క అంత పని చేసి పిచ్చి పెట్టింది. నాన్నగారు వచ్చినట్టున్నారు. మంచి కోపం జరుగుతున్నారే. అవునవును, ఈరోజు ఒక మూడినట్టుంది. దా సిగ్గుమాలిన తనకు కూడా హక్కు. మీరు ఒక నిమిషం నేను చెప్పేది వినండి. చెప్పడానికి పెట్టడానికి ఏం మిగిలింది కదా. ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన పేరు ప్రతిష్టని క్షణంలో కాల్చి పూర్తి చేశాను. నేను అలాంటి పని చేయలేదు. మన వంశం మచ్చలెత్తే పని చేయలేదు. ఏం చేయలేదు. వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లోంచి పారిపోతే ఏమి చేయలేదా? ఇంట్లోంచి పారిపోవడం నా పొరపాటే. ఆ అపరాధానికి క్షమాపణ వేడుకుంటున్నాను. జరగవలసిన దారుణం జరిగింది. ఇక క్షమాపణ వేయడా, పశ్చాత్తాపం కోరినా నాకు వచ్చిన కళంకం తీరుతుందా ఏంటి? భయంకమా ఏ విషయంలో? పొలం కాని పొలంలో పైగా విజయశ్రీ ఆఫీస్లో చిచి ఏ నూతిలోనో గోతులోనో దూకి చావాలనిపిస్తుంది. నేనేం పెళ్లి చేసుకోలేదు. అలాంటప్పుడు కళంకం ఉన్న ప్రశ్నే తలెత్తదు. ఏంటి పెళ్లి చేసుకోలేదా? నేను దేవుడి పైన ఒట్టే చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకోలేదు. నేను పిల్లి గారి ఇంటికి వెళ్ళాను. మీరా? అమ్మా, నా తల్లి, నా తల్లి. ఎలా ఉన్నామ్మా? బాగున్నావు? ఏ బాగు నా బొంద బాగు ఇంకా పెళ్లి చేసుకోలేదట. అమ్మా, నువ్వు పెళ్లి చేసుకోలేదు? ఏ మాయరం వచ్చింది పెళ్లి చేసుకోపోవడానికి? అయితే మీరేమనుకున్నారు? నేను ఇంట్లో పారిపోయి ప్రేమను పెళ్లి చేసుకున్నాను అనుకున్నారా? నువ్వు కూర్చోమ్మా. ఇంటికి అరవడం అలవాటు అయిపోయింది. నిన్ను అసలు ఈ గొడవ అంతా ఏంటమ్మా? పెళ్లి ఎందుకు చేసుకున్నామని నాన్నగారు వాటి పెట్టారు. ఇందులో పెళ్లి ఎందుకు చేసుకోలేదని కోపడుతున్నాను. అసలు విషయం నేను చెప్తానువే. నువ్వు రిజిస్టారీ పెళ్లి మా అనుమతితోటే చేసుకున్నావని అందరికీ చెప్దామనుకున్నాము. మీకు మా పెళ్లి ఇష్టమే అబ్బా, మా సంగతి వదిలే. నువ్వు చెప్పు, ప్రేమ్ కుమార్తో పెళ్లికి నీ ఇష్టమేనా? ఎస్, కానీ నేను వాళ్ళ అమ్మ నాకు భయపడుతున్నాను. భగవంతుడా, ఇప్పుడు ఎక్కడండి? అయితే అతన్ని మన ఇంటికి తీసుకొచ్చి పెళ్లి ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఇది మన వంశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇక్కడ ఒప్పుకోపోతేను అప్పుడు మీనా కూడా ఇంట్లో అడుగు పెట్టారు. నువ్వే గుర్తించుకోమ్మా. ప్రేమను రేపు తీసుకొస్తాను. నన్ను నన్ను అతని పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాను. నా తల్లి, నా తల్లి, ఒక పని చెయ్యమ్మా. అబ్బాయిని రిజిస్టారీ ఆఫీస్కి తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురా. పెళ్లి కాకుండా అల్లుడు గారు ఇంటికి రాకూడదే అమ్మా, మంచి పద్ధతి కాదు. పెళ్ళంటే అంత త్వరగా అవుతుందా? నెల రోజుల ముందే రిజిస్టర్ ఆఫీస్లో అనుమతి తీసుకోవాలి. మరి నీ అన్న త్వరగానే పెళ్లి చేసి తీసుకొచ్చాడుగా. ఏమన్నావు? అన్నయ్య పెళ్లి చేసుకున్నాడా? వదిలేకరా? లోపల తగలబెట్టుంది. వదినా, వదినా. హలో సిస్టర్, ఈ యోగం చూడాలంటే టికెట్ తీసుకోవాలి. ఏ ఆడికి 2 కొమ్ములు 3 ముక్కులు ఉన్నాయా? మీనా, వదినా, నేనే మీనా ఎలా తెలిసింది? అవును, నువ్వు ఇంట్లో లేకపోతే నీ గురించి చర్చ జరగా ఏంటి? అవును మీనా, మీ ఆయన రాలేదా? ఆయన ఎవరు? మా ఆయన బావగారు. ఓహో అత్త, నేను ఇంకా పెళ్లి చేసుకోండి. ఇంటికి పెళ్లి చేసుకోలేదా? అదే లేదు. మరి ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయావు? ఎవరు పారిపోయింది? నేను మన ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళాను. మరి ఆ ఉత్తరాలేంటి? ఓహో అత్త, ఆ చేత పంతులు బాగా తప్పించుకోవడానికి అలా పోతున్నాడు. అయితే దీని అర్థం ఈ ఇంట్లో ఉన్న మనం అందరం ఓటుకు వెళ్ళాలన్నమాట. అదేలా? అంటే నేను యోగ కూడా పెళ్లి చేసుకోలేదు. అందుకేనాక అంటే పెళ్లికి ముందు వెళ్తే
ఒకరిని చూసుకుంటూ సహజీవనం చేస్తూ అర్థం చేసుకుంటున్నాం. చాలే తమ్ముడు. సహజీవనం చేసుకుంటూ అర్థం చేసుకుంటున్నారు. తనలో పేరుగా చూసుకోవడం లేదు. కాదమ్మా, ఈ మొహం అంటారు. నేను చెప్పేది వినమ్మా. అదేదో మీ నాన్నగారితో చెప్పండి. అయితే శ్రోణి గారు ఇలా రండి. నిద్రపోతున్నారు. మీ సుపుత్రం గారి ఘనకార్యం వినండి. ఏమిటి? వీళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తూ అర్థం చేసుకుంటున్నారుగా. పెళ్ళై నాళ్ళైనా నేను నిన్ను అర్థం చేసుకోలేదు. పెళ్లి కాకుండానే ఒకరినొకరు అర్థం చేసుకుంటారే. అసలు విషయం చెప్పు. వీళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా నాటకం ఆడుతున్నారట. ఇదో నాటకమో గూటమో దానికి అర్థం ఎందుకే? పెళ్లి కాకుండానే ఇంటికి అల్లుడు వస్తున్నప్పుడు పెళ్లి కాకుండానే కోడలు ఇంటికి వస్తే తప్పు ఏంటంట? ఇప్పుడు కూడా మిగిలిపోయింది ఏమీ లేదు. 2 పెళ్ళిళ్ళు నేనే చేసేస్తాను. అత్తగారింటి పరిసరాలు చూస్తుంటే కాస్త భయం వేస్తుంది. భయమా? ఎందుకు? నిన్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను. ఇంకా భయపడ్డాను. నేనా? అదే కదా నా భయం. పోలీస్ స్టేషన్లో ఖైదీ అనుకో శిక్ష అనుభవించే వదిలేస్తారు. అదే అత్తగారింటికి వచ్చిన బ్రహ్మచారి జీవితాంతం ఖైదీగానే ఉండిపోతాడు. అందుకే నా భయం. అనుభవించు. ఇక్కడికి వచ్చేదాకా రోజు పెళ్ళో కనపడదు. ఇప్పుడు అవకాశం వచ్చేసరికి ముసలి తల్లి మారుస్తారు. ఎందుకు? ముసలి తల్లి కాదు, రాగా ఏం జరుగుతుందోనని భయం. మగవాళ్ళ నుండి మమ్మల్ని దేవుడే కాపాడాలి. ఆడ లేకపోతే ఊపిరాడు. ఎలా అనిపిస్తుంది? మామూలు బాధపడతాను. ఇలా అంటేనే దోమతెల్లో దోమలు అంటుంది. తెల్లవారు పుట్టి పుట్టి చంపేస్తుంది. ఏంటండి? డాక్టర్ గారు ప్రేమ్ బాబు వచ్చారా అని అడగమన్నారు. నేనెవరు కనిపించలేదా? వారు అడగమన్నారు, చూడమని లేదు. అయితే వాళ్ళు సాక్షాత్ ప్రేమ చేశారని మనం చేయండి. అలాగేనండి. నా మనసుకేమైంది నీ మాయలో. లోపలికెళ్ళు. భలే అమాయకుల్లో ఉన్నాడు మీ పనివాడు. మరే నీకు లాగే బయట అమాయకుడు, లోపల ఆటం బాంబు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ అవును మీనా, ఇప్పుడు నేను మీ నాన్నగారికి ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. అక్కర్లేదు. ఇంటర్వ్యూ లేకుండా సెలెక్ట్ అయిపోయావు. అంటే బై నామినేషనా? కాదు, బై రికమెండేషన్. మా నాన్నగారు అందరిలాంటి వారు కాదు. ఆదర్శ బాగుంటారు. వీరు మా నాన్నగారు. దీర్ఘాయుష్మాన్గా వెళ్ళి అమ్మను పిలుచురామా. అమ్మా, కూర్చోబా. అమ్మా. ఇన్నాళ్ళు మీ గురించి ఎన్నో ప్రశంసలు విన్నాను. ఇన్నాళ్ళు మీ దర్శనం చేసిన బాధ్యత. దర్శనం నేను దేవుడిన డాక్టర్. మా అవసరం శత్రువులు కూడా అది మీ విశాల ఉదయలక్షణ డాక్టర్ గారు. విశాలంగా పచ్చి నిజం. ఇవాళ రేపు మామూలు జ్వరము దగ్గు అని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి ఏదో మాయరోగం పేరు పెట్టి డబ్బులు ఉంది టెస్టుల మీద టెస్టులు చేసి ఆరోగ్యంగా ఉన్న వాడిని రోగిగా మార్చుతున్నారు. మీరు చెప్పింది అక్షరాలు నిజం డాక్టర్ గారు. ఈ మధ్య ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు చెప్పిన ఇబ్బంది చెప్పడం లేదనుకోండి. సరే, ఆ విషయం లేదు. అసలు విషయాలు చెప్పండి. మీనా పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అవుతున్నారు. మగ పెళ్లి వారు 300-400 మంది వస్తారు. మా బంధువుల్ని అందరినీ కలుస్తారు. ఏదో చాలా వేడుకగా చేద్దాం అనుకున్నాను. కానీ పరిస్థితులేమో. అవును, నేను అలాగే అనుకున్నాను. కానీ మా నాన్నగారు కాస్త పురాతన భావాలు కల వ్యక్తి. మరి ఆయన భావాలతో నువ్వు ఏకీవించడం లేదు కదా. ఆయన భావాలతో ఏకీభవిస్తే ఇలా తిరుగుబాటు ఎందుకు చేస్తాను? సరే, అయితే మీనాతో పెళ్లికి నువ్వు సిద్ధమేనా? బేసిక్గా అయితే క్షణంలో నిశ్చయం, మరు క్షణంలో పెళ్లి.
ఇవాళ ముహూర్తాలు ఇచ్చేస్తాను. మీరు ఎలాగంటే అలాగండి. కానీ 2 పెళ్ళిళ్ళు ఒకేసారి అయిపోవాలి. ఎందు పెళ్ళిలా? నీకు చెప్పలేదు కదా, రెండో పెళ్ళి మా అబ్బాయి. అంటే అతను కూడా నాలాగా దొంగతనంగా పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. అవును. నేను మా అమ్మగారు చిరంజీవిలో అర్జున్ బాబు అలా కూర్చో. ఏం నిర్ణయించారండి? ఇంకా నిర్ణయించడానికే ఉంది. భార్యాభర్తలు ఇద్దరు రాజీ పడ్డాక ఇక మధ్యవర్తి ఏం చేస్తాడో. ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఒక పురోహితుని దగ్గరికి తీసుకురావాలి. పురోహితుడి గురించి మీరు ఆలోచించకండి. నాకు మంచి పురోహితుడు తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే నేను తీసుకొస్తాను. నాకు అభ్యంతరం ఉంటుంది బాబు. ఏం చెబునా పురోహితుడు పౌరోహిత్యంలో మంచి దిక్కై ఉండాలండి. ఆ విషయంలో మీరు చింతించకండి. 4 వేదాలు కంటేస్తాం. అయితే బాబు ఇగో నువ్వు ఆ పురోహితుడు పన్నావు. కానుకల సమస్య ఎలాగూ లేదు కాబట్టి ఈ నలుగురికి ఏ బంగారు షాప్కైనా వెళ్ళి ఘనంగా నగలు తీసుకొస్తాను. ఏమండి 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 బంగారు షాప్ అంటున్నారు, నన్ను కూడా రమ్మంటారు ఏంటి? ఇంట్లో ఇంత పని పెట్టుకుని పెట్టి చాలు తీసుకుంటాగా. కాదండి, కారణం కరువు అసలు చూపిస్తాను నేను. తెలిసిలేవే. అన్నాడు. మరి నగలు మోటుగా ఒక్క కొంచెం కాకుండా చక్కగా నాజుకుని తీసుకెళ్ళి సరే. చూసారా డాక్టర్ గారు, ఈ రోజున పెళ్లి కూతురు నగరపోలు కూడా మైలపోతున్నారు. ఇప్పటి కాలం ఆడపిల్లలు పట్టుతో చేసిన బొమ్మలు, నగల బరువు లేదు, సంసారం బరువు అంతకన్నా పోయాడు. ఈ రోజుల్లో ఆడపిల్లలు సుఖవాదిగా అరిటాకుల్లా గాలి ఎగిపోయేలా ఉన్నారు. అదే ఆ రోజుల్లో అయితే ఏ ఆరోగ్యం ఏమి హాస్పిటల్. నేను చెప్పింది అక్షరాలు నిజం డాక్టర్ గారు. డాక్టర్ గారు భలే సరదా మనిషి అండి. అంతే కదా బాబు, మాటలు పుట్ట. ఇంటికే మీ సామాన్యుడు బాబు. ఇదిగోండి ఈ పెద్ద సూట్ కేసులో బయట ఉన్న చిన్న కారు. నేనా ఈ పెద్ద సూట్ కేసు నీ గదిలో పెట్టించమ్మా. రే హరి ఈ పెద్ద చెట్టు స్లాబ్ పెట్టు. వద్దండి, నా సూట్ కేసు నేనే తీసుకెళ్తాను. మీనా నీ గది ఎక్కడ? మన మేనా నరేష్ పెళ్లి త్వరలో కాబోతున్నాయి. పెళ్ళిలా అంటే నీకు పెళ్ళిడు విశాఖనా? ఏంటి నా మాటలు? ఇగో ఏ పెళ్ళిళ్ళు శాస్త్రోక్తిగా జరిపిస్తున్నావు అన్నమాట. ఇగో ఈ విషయాన్ని అప్పుడే ఊరంతా ముందర వేయకు. ఈ వస్తే రహస్యం అంటే నోరు దూరం ఎక్కువ పెళ్ళిళ్ళు పోతుందంటే చెప్పు. అలాగేనండి, మీరే చింతించకండి. పెళ్ళి దేనిలో జరిగిందో చెప్తాను. అమ్మా, పెళ్లి ఎలా సింపుల్ చేస్తున్నారు. రిసెప్షన్ అయినా చాలా గాడి ఇవ్వాలి. బాగా ఖర్చేమోరా. ఖర్చు గురించి చింతించకమ్మా. పెళ్లికి ఎలా మనం ఏం ఖర్చు పెట్టట్లేదు. కనీసం రిసెప్షన్ అయినా చేయకుండా. లేక మీట్ యూ. నా ప్రేమ్ కుమార్ అండి. మిమ్మల్ని కష్టపడి చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అవును, డాక్టర్ గారు ఆర్డర్ ప్రకారం పురోహితుడు తీసుకుని వెళ్ళాలి. ముహూర్తం పెట్టినంత సరే, త్వరగా వచ్చిరండి. అలాగే. అత్తయ్య గారు వెళ్ళిరానా? ఇలా వెళ్ళి అలా వస్తాను. కారు ఉంది కదా. అంటే అంటే ఎంతో విజేతలు అల్లుడు అన్నమాట. కాళ్ళే సమ్మడం. పెళ్లికి ముందు అందరూ ఇలా ఉంటారు, పెళ్ళైన తర్వాతనే రంగు పట్టుకోవాలి. తేడా నేను సరిచేస్తాను అమ్మా. చూడండి పెద్ద చర్చేసేవాడు ముందే పెళ్ళాన్ని చర్చేసుకో చాలు. ఇదిగో ఆ పిల్లల గురించి నన్ను అనుకో, నీతో కట్ చేస్తా. మరి మా ఆయన పేరుతో మొక్కలు రాకేస్తాను. అప్పో తీసుకొచ్చిన పెద్ద మొగుండి తేగ ముక్కున చోకల్లా ఆడువాడు ముఖము. ఆకలి మిత్రం చూసావా? చీకేసి ప్రార్థన మొక్కలు షాపింగ్ చేయడం ఇంతసేపా? ఆడవాళ్ళ షాపింగ్ సార్, మగవాళ్ళ కాదు. దీన్ని రకాల సరుకులు వేసుకోవాలి. ఈ సామాన్లా షాప్ పెట్టుకున్నావా?
తక్కువనా? నువ్వు ఎక్కడ షాపింగ్ చేస్తే సంవత్సరం దివాళీ అయినా ఖాయం. ఇదిగో నువ్వు ఇంత పీనాసం చేసావనుకో ఇంకా పెళ్ళి ఇంకా కాపురం కష్టం. పెళ్లి చేసుకోవడం కష్టమే. ఏంటి బెదిరిస్తావు? పెళ్లి చేసుకుని ఓకే వెరీ కాదు ఖచ్చితం మాట చెప్పు, నీకు ఇష్టమా కాదా? ఆబ్జెక్టివ్లో నాకు ఆప్షన్స్ ఏంటి? నువ్వు ఇలా దివాళీ చేస్తే పెళ్లి చేసుకోవడం కష్టమే. అయితే నువ్వు ప్రేమించుకున్నమాట. ప్రేమ కర్తం పెళ్ళానికి దాసం చేయడం కాదు. ఈ మాత్రం నాకు అనగా ఊరికి కూడా వాడనోయ్. షాపింగ్ కూడా ఆపేద్దామా? ఇగో అందరికీ నగలు ఇచ్చారు. గమనా మీరా రండి రండి. నా ఫ్రెండ్ కోసం తెచ్చారంటారు. తెచ్చానమ్మా, చెప్పు తెలుసు. ఇదిగో చేతి గాజులు, జుంకాలు కూడా తెచ్చా. అమ్మా, నీకు దొరకడం ఉంటుందా తల్లి? ఇదిగో అడిగాం కదా, చంద్రహారం తెచ్చాను తల్లి. చేతి అది నాదుక గాజులు, ముక్కు పుడక అన్ని తెచ్చాను తల్లి. అవును, మొత్తం ఎన్ని తులాలు నాన్నగారు? 100, 50 నా బంగారు తల్లికి, 50 తులాలు నా కోడలకి. నమ్మకమైన దుకాణమేనా? సిటీలో కన్నా నంబర్ 1 దుకాణమే లఖపత్ రాయ్ కరోడ్ మాల్ లుటారియా. లుటారియా అంటే పట్టపగలే దోచుకుంటాడేమో కదండి. బంగారం షాప్ లో మాత్రం కరోడ్ మాల్ లుటారియాకి మించిన నమ్మకమైన దుకాణం లేదే. బంగారమైనా నమ్మదగిందేనా? గ్యారెంటీయేనా? హాల్ మార్కేసింది. కీకి పెట్టించి దానికన్నా కూడా వేయించి గ్యారెంటీ కార్డు కూడా పెట్టారు. డబ్బు ఎందుకు వచ్చిందో? వాళ్ళకి కుదిరితేగా 40 లక్షలు. 40 లక్షలా? మరి ఏమంటున్నావు? బంగారం ధర చుట్టాలంటిద్యా? ఈసారి పెద్ద సాహసమే చేశారు మరి. ఏమనుకున్నావు ఈ బంగారం అంటే? అవును నాన్నగారు, అమ్మకి ఏం తెలియదా? అయ్యో ఇప్పుడు అమ్మకే వస్తలేదు కానీ ఈ పెళ్లి 2 అయిపోతే అదే 10,000. ఏమంటారు జమునా? చాలే. రండి పంతులు గారు, రండి. మీరు రానయ్యా. రండి. నన్ను సవాలు పెట్టలేదా? నేనా? చంద్ర, ఇలా నిద్ర పెట్టి. అరే చెప్తాయి కదా. ఈ ఇల్లు తెలిస్తే అసలు ఈ వీధిలోకి అడుగు పెట్టామని కాదు. హరి ఓం హరి ఓం. కూర్చోండి కూర్చోండి. పంతులు గారు శాంతించండి. ఇలా మా వంక చూడకండి పంతులు గారు. మేమెవరు అల్పులం కాబట్టి మమ్మల్ని క్షమించేసి ఆశీర్వదించండి. ఏం బాబు, మీకు అసలు విషయం తెలియదయ్యా. మీరంతా కలిసి నాకు సున్నం రాస్తున్నారు. ఈ దండాలను గురించి మీకు బాగా తెలియదు. మాటల్లో మాయా మోసం తెగ ఓపికంటే అది కాదు పంతులు గారు, నా మాట వినండి. మీకు ఇక్కడ ఎలాంటి అమర్యాద జరగదు. పంతులు గారు కొంచెం అర్థం చేసుకోండి. హరి ఓం హరి ఓం. పంతులు గారు నా ముందు సత్య హరిశ్చంద్రుల ధర్మరాజుల నాట్యం ఆడకండి. మీ పుట్టుకలతో రద్దు చేస్తారు. రద్దు కోసం ఊరికి ఎన్నిసార్లు అబద్ధం సాక్ష్యం చెప్పలేదు. అది కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి ఉత్తరవారం హరి ఓం. పంతులు గారు ముహూర్తం పెట్టండి. మీకు కట్నం కళ్ళ కట్టు చేతిలో పెట్టండి. ఇది కూడా వృత్తి ధర్మమే. అయితే నేను ముహూర్తం పెడితే 10,000 పదహారు తీసుకుంటాను. హరి ఓం. ఏంటి? ముహూర్తం పెట్టడానికి 10,000 ముహూర్తం పెడితే పెళ్లి కూడా మేమే చేయాలని కష్టం. ఓహో, అయితే 2 పెళ్ళేది పెట్టండి. ఒక పెళ్లి 2 సార్లు చేస్తారా? హరి ఓం. అదండి 2 గారు అబ్బాయిని మా ఓ అబ్బా, రుణాలు ఎందుకు పంతులు గారు? ఇదిగోండి.
కావాల్సిన సామాగ్రి అంతా కూడా మీరే చూసుకోవాలి. అలాగే తమకంతా నేను చెప్తాను కానీ మరొక 10,000 అడ్వాన్స్ పెట్టండి హరి ఓం. ఎక్కడికి పోతాయి పంతులు గారి డబ్బులు? ఇదిగో ఇది ఎక్కువ ఇవ్వండి. మళ్ళా కదండి ఏదో రేపో సరే హరి ఓం. తీసుకెళ్ళా పంతులు గారిని దిగబెట్టరా. వెళ్ళిపోయాడు. అయినా ఎందుకంత భయపడుతున్నావు? చాలా భయం వస్తుంది. ఏ పులేం కాదుగా. నమస్తే. నమస్కారం. తమరేం చేయడానికి వచ్చారు ఇక్కడికి? నీ కాబోయే ఆడపడుచుతో పెళ్లి కోసం. ఓహో, ఇదే నాకు తెలిసిపోతుంది. దీనికోసమేగా తమరు నాకు దొంగలాటలాడింది. ఏం తక్కువ ఆ పిల్లకి? ఇంతకీ తమరు స్వరూప్కి బదులు ప్రేమని ఎందుకు పిలిపించుకున్నట్టు? ఎందుకంటే ప్రేమ అంటే మీనాకి ఎంతో ఇష్టం కనుక. ఒకప్పుడు స్వరూప్ అంటే నీకున్నట్టు. కాకపోతే ఈ దాసుడెప్పుడు ప్రేమ స్వరూపుడే. ఇలా కూర్చో. ఏమవుతాను? అయితే నిలబడు. వద్దులే. వచ్చి పాడుకో. ఏం చెప్పాలనుకుంటున్నా? చాలా చిన్న. అయితే త్వరగా చెప్పు. నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటం అవసరం. పాత వస్తువులు ఎప్పుడు కొత్తవే బాగుంటాయి. పాత ప్రేమికులు ఎప్పుడు పాత స్నేహితులే. నీ ఉద్దేశం ఏంటి? కొత్త ఆట వస్తువులతో మనసు ఆహ్లాదం కలుగుతూ ఉండాలి. పాత స్నేహితుల స్నేహం కొనసాగుతూ ఉండాలి. ఇది పచ్చి మోసం. అలా అనుకుంటే జీవితంలో ఎప్పటికీ సుఖపడలేవు. చిచి, నువ్వు జీవితంలో పంతులు గారు తొందర చేస్తున్నారు. మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి. జమునా మీనా ఎక్కడున్నారా? ఓహంతో దాడిపోతున్నారా? తొందరగా రండిరా. అమ్మగారు ఎక్కడరా? బుగ్గకి నల్ల బుగ్గ పెట్టుకోవే. నా దిష్ట తగ్గేలా ఉంది. అవునండి, కోడలికి అల్లుడికి మామ పోతున్నాను. మామూలుగా అవ్వతున్నాను. సన్యాసి అవ్వట్లేదు కదా. ఇదో మనం అలా సరదాగా అలా ఊటికు కూడా ఉంటావే. బాగుంటుంది. మీ వయసుగా సన్యాసం తీసుకునేది. కోడైతనాలు ఊటి అంట. రేపు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాక సరదాగా కాశీ వెళ్ళాలి. కాశీక అవును, ఊటి గీటి అంటే నేను రాను. కాశీకి ముసలోళ్ళు ముసుకోవాలి వెళ్తారే. మనం జాలీగా పోని ఊటికో నైవేద్యాలతో వెళ్దాం. నాకే వద్దు, నేను రాను. మీకంతా పొద్దుకే ఉంటే ఇంకో పెళ్లి చేసుకో. నేనేమంటాను? పెళ్లి ఒకటి కాదు, రెండు చేసుకుంటా. కానీ నీ ముసలితనం చూసుకుంటే చాలా అనిపిస్తుంది. మీ వదిలి వెళ్దాంలేమ్మా. పెళ్లి పెళ్ళిపో. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? మగవాడి తెలివితేటలు, ఈ వైద్య శిరోమణి తెలివితేటలు పైసా ఇవ్వకుండా పుచ్చుకోకుండా 2 పెళ్ళు చేసేస్తున్నా. మీ తెలివితేటలే నేను సహాయం చేయకపోతే చరిత్ర పడేవారు. మగవాడి తెలివితేటల ముందు ఆడవాళ్ళ తెలివితేటలు ఇప్పుడు బలాదూరినే. ఏమనుకుంటున్నావు? చాలా చెప్పడం ఆడి తలుచుకుంటే మగాడిని అయితే ప్రారంభించగలరు. అమ్మగారు అయ్యగారు కొంప మునిగింది. ఏమైందిరా? మన కొంప కొల్లేరైపోయింది. ఇది చెప్పరా? నిలువగా చూసేశారు. తోడుకోలేదురా? చెప్పరా?
బాబు చంద్రాన్ని తీసుకుని పారిపోయారు. నిజమేనమ్మా, వాళ్ళు కారణం పారిపోవడం నా కళ్ళారా చూశాను. అయితే మరి ఇది పోలీస్ కంప్లైంట్ కావాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం దండేగా. వాళ్ళిద్దరికి ముందు నుంచే పరిచయం ఉందట. వాళ్ళు పాత పనిచేట. వాళ్ళు పిలిపబడుతూ చెప్పారమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమ్మా? అమ్మా ఏమ్మా? ఆ నగలు గిఫ్ట్వి కేవలం 10,000 రూపాయలు. ఏం పిల్లలు ఇప్పటికైనా ఒప్పుకుంటారా? పెద్దవాళ్ళు మాట్లాడకపోతే ఏం జరుగుతుందో ఎన్ని అలా తరబెట్టారు తెలిసినా? సరే మీరు కూడా మొహాలు వేలా తీసుకుంటారు. వాళ్ళిద్దరూ సెకండ్ హ్యాండ్ కాలే కదా. ఇక మీరే బయలుదేరు కానీ సంతోషంగా ఉండారా చాలు. నా కట్నం వదిలిపెట్టే లేదు, నా సంభావన వదిలిపెట్టే లేదు. హరి ఓం హరి ఓం హరి ఓం. పంతులు గారు ఎందుకు విచారిస్తారు? మనం ముందు అనుకున్నదే కదా, మీ అబ్బాయికి మా అమ్మాయితో, మా అబ్బాయికి మీ అమ్మాయితో. కోరుతున్నాను. అలాగే ఈ నాటకంలో నటించిన నటీనటుల్ని మీకు పరిచయం చేస్తాను. గంగాధరంగా శ్రీ కె నటరాజ్, జమునగా రజనీ శ్రీకళ, హరిగా శివ, నరేష్ వేషంలో క్రాంతిరెడ్డి, మీనాగా మాధురి, తిలక పంతులుగా నారాయణస్వామి, చంద్రవేషంలో సమత, ప్రేమ్ శివరామకృష్ణ. ఈ నాటకానికి సాంకేతిక సహకారం సంగీతం సురభి నాగరాజు, మేకప్ డివి రావు, రంగాలంకరణ సురభి ఉమాశంకర్, స్టేజ్ నిర్వహణ పుండరీకాక్ష శర్మ, అరుణ్ కుమార్. ఈ నాటకాన్ని దర్శకత్వం వహించింది మోహన్ సేనాపతి.